బయటికి పోతావు ఈ నుంచి చూస్తా నేనే అలా కొడుకు చెప్పు ఏం చెప్తావు చెప్పు సీసీ కెమెరాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఏం చేస్తారో చెయ్యి ఎక్కడ ఏం చేసుకుంటా చేసుకోపో ఎక్కడ ఏం చేసుకుంటా పోరా పో చెప్పుకోపో నా కొడుకుకే సమాధానం చెప్పి ఇచ్చేసాను చూసి ఊరుకుంటావు ఇలాంటి పని చేస్తే ఏం చేస్తుంది వ్యభిచారం చేస్తుందిరా 10 లక్షలు అడిగిండు 7 లక్షలు ఇచ్చినా ఇంకా 3 లక్షలు ఇస్తే పైసలు తీసుకొచ్చి ఇస్తాడు మరి ఈయనప్పుడు ఎట్లా అన్నాడు ప్రూఫ్ కావాలంటే ఫోన్ పట్టుకో నీకు ప్రూఫ్ నేను ఇస్తా నేను ఇస్తా ఇట్లా నీ చేతులు వెనకాల పెట్టుకో ఒకటి కనిపిస్తుంది కృష్ణ నల్లగా చిన్నగా కనిపిస్తుంది ఏందా అది కెమెరా అర్థమవుతుందా కెమెరా బాబు డోర్ ఎందుకు వేస్తున్నావు డోర్ ఎందుకు వేస్తున్నావు నేను పైసలు ఇవ్వవా పైసలు లేవు అసలు ఇచ్చలే పైసలు ఇచ్చేది అంతే ఏం చేసుకుంటావు చేసుకో ఇయ్యవు అయితే పైసలు ఇయ్యవు ఎందుకు తీసుకున్నావు అసలు పైసలు అసలు నాకు ఇచ్చింటే కదా ఆమె వచ్చింటే కదా సరే ఇట్లా నిలబడి మాట్లాడే నువ్వు నిలబడి మాట్లాడు నీకు ఇయ్యాలి పైసలు ₹1 కూడా ఇవ్వలేదు నీకు నువ్వు ఆమె దగ్గర ₹1 కూడా ఇచ్చలేదు చిన్న నేను 7 లక్షలు ఇచ్చిన చిన్న 2 లక్షలు ఒకసారి 5 లక్షలు ఒకసారి తీసుకొని పోయిండు మనిషి అని నమ్మిన నేను మా వాడు కదా అన్ని నమ్మించి మోసం చేసిండు చేతికి ఇచ్చిన నేను వేరే వాళ్ళైతేనో కాగితాలు గిట్ట రాసుకుంటా మన మనిషి అని నమ్మి ఇచ్చిన నేను ₹7 లక్షలు ఇచ్చిన నేను చెప్పాల్సిన అవసరం నాకు నీకు చెప్పాల్సిన అవసరం సరే 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 ఒక్క నిమిషం చెప్పమ్మా ₹7 లక్షలు ఇచ్చిన నేను రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి అక్కడ కడితే వస్తాయి అని చెప్పిండు 2-3 నెలలు అని అన్నాడు ఇప్పుడు 4-5 నెలలు అవుతుంది 2 లక్షలు ఒకసారి ఇచ్చిన సరేలే మళ్ళీ ఇంకా 5 లక్షలు ఇస్తే వస్తాయనంటే 5 లక్షలు కూడా ఇచ్చిన మొత్తం 7 లక్షలు ఇచ్చిన ఇప్పుడు 5-6 నెలలు అయిపోయింది మళ్ళీ ఇంకా 3 లక్షలు కావాలంటున్నాడు సాఫ్ చేద్దామని చూస్తున్నాడు అట్లా అని చెప్పేసి నేను ఇస్తారా అని చెప్పేసి పిలిపించిన చెప్తా అని చెప్పేసి నువ్వు తీసుకో సరే నువ్వు పైసలు తీసుకోలేవు ఓకే అలా కొడుకు చెప్తా అని చెప్పి మీ కొడుకు చెప్తా మీకు అది చేస్తా అని నన్ను బ్లాక్ మెయిల్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు నువ్వు పైసలు తీసుకోవడం అయితే మీకు ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నేను ఎప్పుడు చేసినా ఏం చేయలేదు మోసం ఏం చేయలేదు ఫోన్ చేస్తే లేపడు ఎప్పుడో 10 సార్లు చేస్తే 11వ సారికి ఫోన్ లేపుతాడు మీకు ఎవరు చెప్తా చెప్పుకోపు నా దగ్గర లేవు ఉన్నది ఈ ఫోన్ లొకేషన్ ఎట్లా పెట్టినా ఈ ఫోన్ కి లొకేషన్ ఎట్లా వచ్చింది ఆయన దగ్గర 2 ఫోన్లు మెయింటైన్ చేస్తాడు చిన్న అయితే పెద్ద ఫోన్ ఉంది అది ఇంట్లో పెడతాడు బయటకు వచ్చినప్పుడు ఈ ఫోన్ తీసుకొస్తాడు అట్లా కూడా మోసమే అన్ని మోసాలే దొంగ సచ్చినోడు అబద్ధాలు చెప్తాడు మోసకారీడు మోసం చేసి నా డబ్బులను తీసుకువేయండి వాడు ఏంద్ర నీతో మంచిగా మాట్లాడేది ఫస్ట్ నా డబ్బులు పడేసాయడా నా డబ్బులు పడేసాయి అరే ఫాల్తు నా డబ్బులు పడేసాయి ఆవుల మొక్కపోవడం నా పైసలను తీసుకొని ఎవరుకుంటారో నువ్వు డబ్బులు పడేసాయి ఈ డబ్బులు ఇచ్చినాక మాట్లాడరా నువ్వు నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటే నాకెందుకురా నీ బ్యాక్గ్రౌండ్ ఏమంటే తీసుకురా అప్పుడు మాట్లాడతా వాళ్ళతో కూడా నాకు డబ్బులు ఇచ్చేసాయి నా డబ్బులు తీసుకో నువ్వు నన్ను బెదిరించడేంద్రా అంటే ఆమె దగ్గర ₹1 కూడా తీసుకోలేదు ₹1 కూడా తీసుకోలేదు రిటైర్మెంట్ ఆఫీస్ కాడ కడతాడు చిన్న రిటైర్మెంట్ ఆఫీస్ కాడికి పోదాం నీ ఆఫీస్ ఏడా నీ జాబ్ ఏడా నడిపోదాం అన్నీ నమ్మించి మోసం చేసిండు దొంగ ముండాడు దొంగ సచ్చినోడు అన్ని నా మాటలు నమ్మి నేను మోసపోయినా అన్ని విషయాలలో ఇప్పుడు ఇస్తావా ఇవ్వ పైసలు లేవు ఇప్పుడు లేవు అంటే తీసుకున్నావా పైసలు నేను ఇచ్చినా అంటుంది తీసుకోలేదు అసలు నువ్వు తీసుకోనే లేదు అసలు పైసలు ఇక నేను ఇక నాకు ఇక ఓపిక నశించింది అనుకో అస్సలు మంచిగా ఉండదు కాక చెప్తున్నా ఆమె పైసలు మంచిగా ఆమె దగ్గర 7 లక్షలు తీసుకున్నా ఆమెకి ఇచ్చేసి ఇందుకు నువ్వెవరు ఎవరు ఎవరినైతే ఎందుకు బాయ్ నీకు ఏం అవసరం చెప్పు నేను ఆయన ఎవరైతే నీకు అవసరం లేదు కదా నువ్వు ఇచ్చే డబ్బులు ఇచ్చేసాయి నువ్వు ఇచ్చే పైసలు ఆయన ఎవరైతే నీకెందుకు డబ్బులు ఏది ఇచ్చలేదు నేను ఇవ్వను
అంతేనా? నువ్వు ఇవ్వకుంటే పోలీస్ స్టేషన్ కి ఇస్తా. సరే పో, ఎక్కడికైనా చేసుకోపో. ఎక్కడికైనా చేసుకుంటా. తీసుకుపోయినప్పుడు ఈ మాటలు చెప్పలే కదరా నువ్వు? అసలు నేను తీసుకుంటే కదా నీకు చెప్పేది చల్. ఫాల్తూ ఈ మాటలు చెప్పలేగా ఆ రోజు? అసలు నేను తీసుకుంటే కదా నీకు చెప్పేది చల్. ఫాల్తూ ఈ మాటలు చెప్పలేగా ఆ రోజు? ఇస్తా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతాము. దొంగ ముండాడుకు చెప్పి మోసం చేసి నా డబ్బులన్నీ తీసుకువెండిడు. అన్ని మాటలు చెప్పిండు. పోలీస్ స్టేషన్ లో దొంగ ముండాడుకు, దొంగ ముండావాడుకు. ఎవరికి ఫోన్ చేస్తావు? నీ కొడుక్కి. అలా కొడుకు ఫోన్ చేస్తా. అలా కొడుకు నేనే. అరే నేనే అలా కొడుకుని. దొంగ ముండాడుకు చెప్పి మాటలు చెప్పి మోసం చేసిండు. నన్ను అన్ని రకాలుగా మోసం చేసిండు. డబ్బులు తీసుకువేండి. ఏం చేస్తుంది మీ అమ్మ తెలుసా? ఏం చేస్తుంది? అడ్డ మీద అడుక్కుంటుందిరా. ఏం చేస్తుంది? కొడుకు పోయి ఉండి ఏదో అన్నం పెట్టగా మీ అమ్మ చేసే పని. అవునరా, నేను అడ్డ మీద అడుక్కొని తింటున్నా, నేను ఎత్తుకొని తింటున్నా. నా డబ్బులు నాకు ఇచ్చేసేరా నువ్వు. నీకు నచ్చుతుందా? మా అమ్మ అట్లా వేయడం నాకు ఓకేనే. నాకేం ప్రాబ్లం లేదు. అరే నువ్వు చూసి అమ్మకు పెట్టుకుంటా, అమ్మ చేసే పనికి నచ్చండి ఎట్లా? ఆమె ఇష్టం, అది ఆమె ఇష్టం, చేయని. ఆమెకు నేను దేక్తలేను. నువ్వేం చెప్తా అంటున్నాడు కదా అలా కొడుకు నేనే. నాకు అంతా తెలుసు. ఇప్పుడు ఇవ్వాల్సిన పైసలు ఇచ్చేసాయి. నా కొడుకే వచ్చింది కదా, ఇచ్చేసాయి. నా కొడుకు చెప్తాను నువ్వు గడికి బెదిరిస్తున్నావు కదా. ఇప్పుడు వచ్చింది నా కొడుకు. అడుగుతున్నావు మా అమ్మ అని అర్థమవుతుంది. నా కొడుకుకే సమాధానం చెప్పి ఇచ్చేసాలి. చూసి ఊరుకుంటావు? ఇలాంటి పని చేస్తే ఏం చేస్తుంది? వ్యభిచారం చేస్తుందిరా. చేయని అర్థమవుతుంది. ఏందిరా అమ్మకు అన్నం పెట్టేసి అమ్మ వ్యభిచారం చేయనంటే ఏందిరా బాబు? మేము ఏమన్నా చేసుకుంటాం రా. నా డబ్బులు నాకు ఇచ్చేసాయి. మా డబ్బులు మాకు ఇచ్చేసాయి. ఇచ్చి కదులు. నువ్వు 7 లక్షలు తీసుకున్నావు. నీదేం పని? ఇయ్యమంటే నీ కొడుకు చెప్తాను బెదిరిస్తాడు. నాకు ఇయ్యలేదంటాడు. తీసుకొని ఇవ్వలేదు అంటున్నావు. వారు అబద్ధాలోడా? నువ్వు ఎట్లా బయటికి పోతావు? ఈ నుంచి చూస్తా. నేనే అలా కొడుకు. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏం చేస్తారో చెయ్యి. ఎక్కడ ఏం చేసుకుంటా చేసుకోపో. ఎక్కడ ఏం చేసుకుంటా పోరా పో, చెప్పుకోపో. నువ్వు ముసలోని మీద అన్ని గుద్దబల్పం వస్తుంది. వయసుందని మీదకి వస్తున్నావురా? వయసుందని మీద అంటే ముసలోళ్ళతోనే కొట్టిస్తాను. నేను అర్థమవుతుందా? మంచి వయసున్న కంటే ఎక్కువ పనులు చేసినావు కదా నువ్వు. డబ్బులు ఇచ్చేసాయి. ఫస్ట్ డబ్బులు ఇరా. వేస్ట్ లంజోడక డబ్బులు ఫస్ట్. ఆవుల లంజోడక డబ్బులు ఇయ్యకుంటే తంతారు. పోలీస్ స్టేషన్ లేచి పొక్కలేస్తా అనిపిస్తా. డబ్బులు ఫస్ట్. పోలీస్ స్టేషన్ పోయి చేసుకోపో. దొంగ మొక్కపడ సచ్చిన ముడాడుక నా డబ్బులు ఇరా అంటే నువ్వేం చేస్తున్నావురా? తీసుకపోయి కొడుకు చెప్తా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావురా? నా డబ్బులు తీసుకొని పోయి నాకేయడానికి. ఏం కొడుకురా కొడుకు? తల్లి ఏమో చేస్తుంటే కూడా చూస్తూ ఊరుకుంటావురా? ఊరుకుంటా. వ్యభిచారం చేస్తుందిరా నీ అమ్మ. అది మా తల్లి కొడుకుల ఇష్టం రా. నువ్వెందుకురా? నా డబ్బులు నాకు ఇచ్చేసి డబ్బులు వాడు డబ్బులు తీసుకొని ఎట్లా అంటున్నాడు? వాడు బెదిరిస్తున్నాడు నన్ను. డబ్బులు తీసుకొని వాడు నన్ను బెదిరిస్తున్నాడు. పైసలు ఇచ్చేసి ఆవుల ముండావాడుకు ఏడ దొరికిండు పిచ్చి ముండావాడుకు పెట్టింది. ఆమె పైసలు నా కోసమే సేవ్ చేస్తుంది. నా పిల్లలకైతే నేను కష్టపడరా? నీకు ఇస్తాను కన్నారా? నువ్వు ఏమంటారు జాబ్ అంటున్నావు సార్. నువ్వు రిటైర్మెంట్ పైసలు వస్తాయి అవి అని చెప్పి ఆ మాటలు చెప్పి దెంగిపోతావు. ఆ పైసలు ఆడోళ్ళ దగ్గర సొమ్ము తింటావురా లుచ్చగా నా కొడుక? చెప్పు ఏమంటావు కాక? అదంతా కాదు, పైసలు ఇచ్చేసాయి జరిగిపోయి నుంచి అయిపోతుంది. సరే మీ అమ్మ ఇచ్చినట్లు ఏమన్నా ఉందా అగ్రిమెంట్? ఏమన్నా ఉందా? అగ్రిమెంట్ లేదేమో. లేదు. చూసినావా నువ్వు? మీ అమ్మ ఏంగా చూసినావా డబ్బులు? మీ అమ్మ డబ్బు నాకు ఏంగా చూసినావా? అవునరా, వాడు వస్తున్నాడు పోతున్నాడు కదా అని చెప్పేసి అడిగితే ఇచ్చిన నేను. చూసినావా? చూడలేదు. మరి సరే మీ అమ్మ కూడా నాతో 5 లక్షలు తెంగేసింది. నువ్వు చూసినావా? 5 లక్షలు తీసుకుంది. నువ్వు చూసినావా? తీసుకుంది. మరి నువ్వు దాన్ని నమ్మితే నువ్వు ఇచ్చినావురా నాకు? ఒక్క నిమిషం. నువ్వు ఇచ్చినావా? ఒక్క నిమిషం. మీ అమ్మ చెప్పింది నమ్మితే నాకు చెప్పింది ఎందుకు నమ్మవు? మా అమ్మ కాబట్టి నేను నమ్ముతున్నా. నువ్వు ఎవరిని నిన్న మాట నమ్మనికే? అది అబ్బాయి ఇచ్చలేదంటే ఎందుకు నమ్మవు? నువ్వు ఇచ్చేదంటే నువ్వు ఇయ్యలే కదరా. నేను ఇచ్చిన నువ్వు ఇవ్వలే నాకు. నాకు ఇయ్యలే. నా డబ్బులే తీసుకున్నావు. కొడుకు తల్లి మాట నమ్ముతాడు కదా. మళ్ళీ అగ్రిమెంట్ అయితే అగ్రిమెంట్ కావాలా? అంటే నువ్వు ఇయ్యలేదు ఇంకా నీకు సంబంధం లేదు. అంతేనా? అంతే. ఈ పైసలు ఇయ్యను అంటావు అంతే. నువ్వు తీసుకోలేదురా? అవలముండవడక తీసుకోలేదురా? నువ్వు డబ్బులు అడిగి ఇయ్యలేదురా? నీకు తీసుకోలేదు. ఓకే సరే. నువ్వు తీసుకోలేదురా? సరే, నువ్వు తీసుకోలేను అంటున్నావు. తీసుకోలేను, 1 రూపాయి అంటున్నావు. ఓకే డన్.
సరే ఈయన ఇట్లా చెప్తే విన్నాడు. నమ్మడం నడురా నా పోలీస్ స్టేషన్ లో ఇచ్చేద్దాము. వాడిని పొక్కలేస్తాను ఇస్తే చక్కగా అవుతాడు. అప్పుడు కానిస్తాడు. నా పోలీస్ స్టేషన్ పోదాం. పోతాం రా. నువ్వు తీసుకోలేదు అంటున్నావు అబద్ధాలు. పోలీస్ స్టేషన్ లో కూడా ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ లేదే ఏది నడవదు. ప్రూఫ్ కావాలి. మరి నీతోనే ప్రూఫ్ లేనప్పుడు స్టేషన్ లో ఎక్కడ ఉంటుంది? నాకు వచ్చే కోపానికి నువ్వు ముసలోడు అయి బతికిపోతున్నావు కాక చెప్తున్నావు కదా. బుక్కలు చూర చేస్తుండే అర్థమవుతుందా? నీకు ప్రూఫ్ కావాలి అంతే కదా. ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ తీస్తే ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రూఫ్ తీసేటప్పుడు తెచ్చిస్తా. అరే నువ్వు 10 లక్షలు కడితే తెచ్చిస్తా. ఒక్క నిమిషం తెచ్చిస్తా. లేదురా 10 లక్షలు అడిగిండు. 7 లక్షలు ఇచ్చినా ఇంకా 3 లక్షలు ఇస్తే పైసలు తీసుకొచ్చిస్తాడు. మరి ఈయనప్పుడు ఎట్లా అన్నాడు? ఒక ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ కావాలంతే కదా. ఫోన్ పట్టుకో. నీకు ప్రూఫ్ నేను ఇస్తా. ప్రూఫ్ నేను ఇస్తా. ఇట్లా నీ చేతులు వెనకాల పెట్టుకో. ఒకటి కనిపిస్తుంది నల్లగా చిన్న కనిపిస్తుంది. ఏందది? ఏందా అది? కెమెరా. అర్థమవుతుందా? కెమెరా. అరే నువ్వు కెమెరా తెలుసు. కెమెరా అంటే ఏందో తెలుసు కదా. ఏమైంది పెట్టినావురా బాయ్? కెమెరా అంటే ఏందో తెలుసు కదా. కెమెరా అంటే ఏందో తెలుసు కదా. కెమెరా అంటే తెలుసు కదా. బేటా కెమెరా ఎందుకు రా బేటా? అన్నావు కదా నువ్వు తీసుకోలేదు. అలాంటివి ఎందుకు? తీసేయి. మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పినావు? మళ్ళీ డబ్బులు తీసుకొని నేను తీసుకోలేదు. ప్రూఫ్ ఏంది అన్నావు కదా. ఇలాంటి కెమెరాలు మనకి ఎందుకు? తీసేయమని బాబు. ఏం తీసేయడు? ఎందుకు తీసేస్తాడు? కావాలి కదా నీకు. ఎందుకులే బాబు. కావాలి కదా. ప్రూఫ్ కావాలన్నా కదా. పోలీస్ స్టేషన్ పోదాం. వద్దులే బేటా. మైక్ తీసి. వద్దులే బాబు. తీసేయి. మైక్ తీసేయి. నీకు ప్రూఫ్ కావాలన్నావు కదా. ఇగో ఇది కూడా ఒక ప్రూఫ్. ఇదేమనుకుంటున్నావు? ఇది ఏంది? నువ్వు ఫస్ట్ ఈమె దగ్గరకు వచ్చినావు. నువ్వు తీసుకోలేదని నువ్వు అంటున్నావు. ఫస్ట్ నేను రాకముందు మీరిద్దరు ఏం మాట్లాడుకోర్రు? నువ్వేమన్నావు ఆమెతోని? నువ్వు నమ్మే 7 లక్షలు ఇచ్చినావు కదా. నువ్వే అన్నావు కదా. నేను అన్ని పైనుంచి ఇంటనే ఉన్నా. ఈ కెమెరా నా ఫోన్కి కనెక్ట్ అయ్యి ఉంది. నేను అలా కొడుకుని కాదు, ఏం కాదు. నేను ఎవరినో తెలుసా? నేను ఎవరినో తెలుసా? తెలియదు కదా. ఓకే, నీకు తెలుస్తుంది ఇప్పుడు. నేను తెలిపిస్తా. నీకు ప్రూఫ్ కావాలన్నావు. ప్రూఫ్ వచ్చింది. నీ నోటితో నువ్వే అన్నావు వీడ కూర్చున్నప్పుడు. ఏమన్నాడమ్మా? 7 లక్షలు ఇచ్చినావు. ఇంకా 3 లక్షలు ఇయ్యి. 3 లక్షలు ఆడ కట్టించి ఆఫీస్లో తీసుకొచ్చి ఇస్తానన్నావు. ప్రూఫ్ నువ్వే చెప్పినావు. ఇప్పుడు ప్రూఫ్ ఇప్పుడు ఏమంటావు చెప్పు. తీసేరా బాబు. సారీ తీసేరా. ఎందుకు తీయాలి చెప్పు. ఎందుకు తీసుకురా? నాకు డబ్బులు కావాలి. ఎందుకు తీయాలి? ఇప్పుడు మాట్లాడమనమ్మా. ఇప్పుడు ప్రూఫ్ కావాలన్నావు కదా. ప్రూఫ్ వచ్చింది. నువ్వు కావాలి. బాబు కెమెరా తీసేయమను. తీసేయడు. నువ్వు నీ తీసుకున్న డబ్బులు అబద్ధాలు చెప్తున్నావు. నీకు ప్రూఫ్ కావాలంటున్నావు కదా. ప్రూఫ్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేసావు? ఇప్పుడు నువ్వు ఏమన్నా ఇప్పటిదాకా ఏమన్నా వేను పైకి వస్తున్నావు కదా అయ్యలేదని. ఇప్పుడు ఇగో నీకు కనిపిస్తలేదు. నేను ఇక్కడ సైడ్ పెట్టినా. ఓకేనా? అది మొత్తం నీ బంద్ చేసినా నువ్వు కూడా కనిపిస్తలేవు అందులో. ఓకేనా? మన సైడ్ ఉంది. ఓకేనా? చలో చెప్పు. ఏంది చెప్పు. ఇప్పుడు చెప్పు. ఇచ్చేస్తా. తీసుకున్నావు అంతే. పైసలు తీసుకున్నావు. తీసుకొని మరి చేసేసిన క్యాన్సిల్ చేసేసిన. తీసుకొని మరి నువ్వేంది ఇట్లా ఉల్టా సీదా మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అది ఏదో పరిస్థితులు పట్టి తీసుకున్నావు. నీకు ప్రూఫ్ కావాలన్నావు. అది కావాలి ఇది కావాలని చెప్పేసి అన్నావు. ఉల్టా సీదా మాటలు మాట్లాడుతున్నావు. ఎప్పుడు ఇస్తావు పైసలు? ఒక మాట చెప్పు. అసలు పైసలు ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు అసలు? పైసలు చెప్పు. మా ఊళ్ళో ఇల్లు కడుతుంటే అందుకు వాడుకున్నా. మా అబ్బాయి ఇల్లు కడుతున్నాడు, అందుకు వాడుకున్నావు. అంటే గవర్నమెంట్ జాబ్ ఉందా నీకు? గవర్నమెంట్ జాబ్ లేదా బాబు? జాబ్ కూడా లేదు. ఈమెకు అన్ని మాయమాటలు చెప్పి. అవును, మాయమాట. ఈయనమ్మా ఇస్తా. కాకపోతే ఇంకో సంవత్సరానికి ఇస్తా. కెమెరా పెట్టిందనంటే అబద్ధాలు చెప్పి ఇవ్వలేదన్నాడు. ఇప్పుడు ప్రూఫ్ ఏందని అడిగేసరికి మనం నిజాలు బయట పెట్టేసరికి ఇప్పుడు ఇస్తానంటున్నాడు. వాడు ఇచ్చేది ఏందో నాకు ఎప్పుడు ఇస్తాడో చెప్పాలి. ఇప్పుడు నాకు ఎక్కువ టైం వద్దు. తక్కువ టైంలో నాకు డబ్బులు ఇచ్చేసేయాలి. తక్కువ టైం కాదు, రేపే పైసలు. మోసకారం ఉండవాడు. సంవత్సరం రేపు పైసలు కావాలి అంతే. ఇగో కాక, నువ్వు కొంచెం ఏజ్డ్ ఉన్నావు కాబట్టి నిన్నేమనకుండా మంచి మర్యాదగా మంచి పద్ధతితోని పైసలు రిటర్న్ అడుగుతావు. నీకు ఇంత వయసు వచ్చి నీకు ఇట్లాంటి పనులు చేయడం ఏంది? బుద్ధి లేని ఉండవాడు.
ఇట్లాంటి పనులు చేయడం ఏంది కాక నువ్వు అవలమున్నవాడుకు మోసకారి. ఎప్పుడు ఇస్తావు పైసలు చెప్పు. ఇస్తావు, సంవత్సరానికి ఇస్తా. సంవత్సరానికి అవసరం లేదు, సంవత్సరానికి అవసరం లేదు. నువ్వు అంటున్నావు కదా, నువ్వు అన్నావు కదా కెమెరా తీసేయమని చెప్పేసి. నేను తీయలే, ఒప్పుకున్నా. సరే నీకు తీయలే కెమెరా. అవునా? నేను తీయలే కెమెరా, అది అట్లనే రన్ను. అరే బాబు ఎందుకట్లా చేసావు? మంచి మాటకారు ఉన్నావు తెలుసా నువ్వు. మంచి నువ్వు ఈ జనరేషన్ ఇట్లున్నావంటే, ఒకవేళ నువ్వు ఇప్పుడు నా ఏజ్తో ఉంటే ఈ దేశాన్ని అమ్మేస్తుండే నువ్వు. ఈయన అస్సలు నమ్మలేమే. ఈయన మాట నమ్మినాం అనుకో, కిలాడి, ఇంటర్నేషనల్ కిలాడి. అట్లా కాదు బేటా, అట్లా కాదు. ఒక 2 నెలలు టైం తీసుకొని నా ఇల్లు తాకట్టు పెట్టి నీకు తెచ్చిస్తా బాబు బేటా. సరే నువ్వు ఇప్పుడు సోంచా బేటా. ఇప్పుడు నువ్వు ఇస్తా అని చెప్పేసి అంటున్నావు. ఇప్పుడు మేము ఎట్లా నమ్మాలి చెప్పి? ఏమన్నా సుబ్బుతుందా మాకు? నువ్వు ఇస్తాను, నేను ఇచ్చిన డబ్బులకి నాకు ప్రూఫ్ అడుగుతున్నావు. నువ్వు నీ మాట ప్రూఫ్ ఏది? నీ మాట ప్రూఫ్ ఏదా? ప్రూఫ్ ఏది? నువ్వు నిన్ను నమ్మేటాడు నమ్మే కోసం పోయినావు. ఇంకేం నమ్మాలి? ఇన్ని రోజులు నమ్మి ఇది ఒక టైం నమ్మకం లేదు. నమ్మము. ఒక్క నిమిషం, నేను ఇచ్చిన డబ్బులకి ఇప్పుడు డబ్బు ఇచ్చిన లేదు చిన్న, నేను ఇచ్చిన డబ్బులకే ప్రూఫ్ లేదన్నాడు. ఒక్క నిమిషం. నమ్మి డబ్బు ఇచ్చినావు సరే, నాకు రేపు వరకు డబ్బులు కావాలి. ఇన్నిసార్లు నమ్మి ఇది ఒక్కసారి. సరే సరే కాక ఒక్క నిమిషం. నీ వయసు ఎంత? 65. 65 ఉంటుంది నీ వయసు. ఇంకా ఇంకా ఏజ్ ఉంది నీకు, ఓకేనా? ఇంకా నువ్వు మీ మన్మళ్ళతో నీ మన్మరాళ్ళతో నీకు పిల్లం ఉందా? నిజంగానే ఉందా లేదా? చెప్పిన వంట లేదా? లేదని చెప్పిన. లేదా ఉందా? ఉంది. లేదని చెప్పిన. ఉంది కానీ లేదని చెప్పిన. ఉంది కదా. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏమవుతుందో చెప్తా నేను. విను, నీకు తెలియదు కావచ్చు కానీ నేను చెప్తా. నువ్వు ఇవ్వకపోయినావు అనుకో, ఈ వీడియో ఏమైపోతుంది తెలుసా? యూట్యూబ్లో వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది, టీవీలలో వస్తుంది. TV9 ఛానల్ తెలుసా? అందులో కూడా వస్తుంది. ఇవన్నిట్లలో వస్తే ఏమవుతుంది తెలుసా? నీకేం కాదు, నువ్వు ముసలోడివి పోనీతి అని చెప్పేసి అందరూ ఏమనుకుంటారు? ముసలోడు తెలుసో తెలియక చేసిండు అని చెప్పేసి అనుకుంటారు. నీ పిల్లలు ఉన్నారా? నీ కొడుకులు, నీ వాళ్ళకి ఏమవుతుంది తెలుసా? నీ ఊర్లను, నీ ఏరియాలను మొత్తం వైరల్ అవుతుంది. నీ ఫేస్ బయట పడుతుంది. ఏమంటారంటే మీ కొడుకులు, నీ బిడ్డలు బయటికి పోయినా కానీ సరే, అరే మీ అయ్యా పెద్ద స్కామరు, నీ అయ్యకి ఇన్ని స్కాములు అంటారు. ఏందే నువ్వు ఈ రోజు ఉంటావు, రేపు పోతావు. ఏజ్ అయిపోయింది. బాధపడేది ఎవరు? తర్వాత బాధపడేది ఎవరు? నువ్వు ఒక్కటే, నువ్వు ఒక్క దొంగతనం చేసినావు, ఇది ఎన్ని దొంగతనమో నాకు తెలియదు, కానీ నువ్వు ఇది ఒక్కటి చేసినావు అనుకో, ఎన్నో బయటకు వస్తాయి. నీ బిడ్డకి, నీ కొడుకులకి, అందరికి గలీజ్ పేరు. నీ ఒక్కని వల్ల మీ వాళ్ళందరికీ గలీజ్ పేరు. నేనేమంటున్నా, నువ్వు 7 లక్షలు ఆమె దగ్గర తీసుకున్నావు. ఆమె కష్టపడి సంపాదించుకున్న పైసలు అర్థమైంది. ఆమె ఉళ్ళమ్ముకొని సంపాదించిన పైసలు అవి. ఆమె ఎంత టార్చర్లు అనుభవించి, ఆమె ఎంత దెబ్బలు తిని, ఆమె ఎన్ని నరకం అనుభవించి ఆమె పైసలు సంపాదించే ఆ పైసలు నువ్వు దింగిపోతావా? చెప్పు. సిగ్గుండాలి, కొంచెం బుద్ధి ఉండాలి. ఆ పైసలు దింగిపో. ఏమన్నా సిగ్గు శరం లేదారా కొంచెం అన్న? ఒక్క నిమిషం చెప్పిన నా ప్రాబ్లం మొత్తం చెప్పిన చిన్న. ఒక్క నిమిషం అమ్మ. ఏమన్నా మంచిగా అనిపిస్తుంది ఆయన నీకు? చెప్పు. ఆమె ఎంత కష్టపడుకుంటా పైసలు సంపాదించింది. అలా కొడుకు దేక్తలేడు ఆమెని. ఆమె సొంత కాళ్ళ మీద ఆమె బతుక్కుంటా, ఆమెకి ఏదో కడుపుకు తినుకుంటా, ఆమె ఆ పైసలు కూడా ఆమె కోసం కాదు. ఆ పైసలు ఆమె ఏమన్నది? నా కోసం కాదు చిన్న, ఆ పైసలు నా కొడుకు పిల్లల కోసం, చిన్న పిల్లల కోసం ఆమె సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. చచ్చేటప్పుడు నా కొడుకు అది చూసా నా పిల్లలకన్నా చేస్తే కొంచెం కనకరిస్తాడేమన్న బాధ. చెప్పు, నువ్వు ఇస్తావా, ఇయ్యవా, ఏంది ఏం కథ? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టమంటావా? చెప్పు. వద్దు బేట, వద్దు. ఇస్తా. ఆమె సొమ్ము నాకు వద్దు, తీసుకున్నానులే, ఇస్తా. కాకపోతే ఒక నెల టైం ఇవ్వండి. 1 నెల టైం? అవును బాబు, 1 నెల టైం. అవును. ఏం చేస్తావు 1 నెలలో? ఇప్పుడు నా ఇల్లు కడుతున్నారు, ఆ ఇల్లు కట్టేది కూడా అమ్మేసి కానీ ఇస్తా ఆమెకి. లేదంటే మా ఊరికి రండి, నా ఇల్లు చూస్తారు రండి. చలో అమ్మా, 1 నెల టైం తీసుకో. 1 నిమిషం, 1 నెల మేము టైం. ఓకే, నువ్వు అడుగుతున్నావు 1 నెల టైం. ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసుకో. తెలుసు. నా పిల్లలు, నా మనములు, మనమరాళ్ళకి అంత చెడ్డ పేరు వచ్చి నా ఇజ్జతే పోతుంది. ఇజ్జతే పోతుందిగా. నీ ఊర్లో మొత్తం గలీజ్ అయిపోతుంది. వద్దు అవంతా వద్దు, నా పిల్లలు వద్దు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మాకు కూడా ఒకటి ఏంది, మాకు కూడా సెక్యూరిటీ ఉండాలి కాబట్టి మేము ఒక కంప్లైంట్ పెడతాం. ఓకేనా? కంప్లైంట్ పెడతాం.
ఏమని స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. నువ్వు పోలీస్ స్టేషన్లో కూడా ఇదే మాట చెప్పు. సరే. ఏమని అవును నేను తీసుకున్నా, నేను మోసం చేసిన, కానీ నేను ఇచ్చేస్తా 1 మంత్లో ఇచ్చేస్తా. సరే వాళ్ళు కూడా కాంప్రమైజ్ కిందకే రాసుకుంటారు, నీ మీద ఏం కేసు కాదు. సరే ఒకవేళ నువ్వు ఇయ్యను అంటే నీ మీద కేసు పెడతాం. సరే ఇస్తా. నిన్ను నీ ఇంట్లో అందరిని తీసుకొచ్చి పొక్కలేస్తారు. నువ్వు ఇస్తా అని చెప్పేసి అంటున్నా. ఇస్తా. ఇప్పుడు పోయి ఒక కేసు అయితే పెట్టుకుంటాం మేము ఓకే పెట్టండి. నీ మీద. ఓకే ఏమని ఇట్లా తీసుకున్నాడు ఇస్తా అని చెప్పేసి అంటుండు. 1 మహిళలో నువ్వు ఇవ్వకపోయినావు అనుకో, నువ్వు ఏదైతే ఇల్లు అన్నావో ఆ ఇంటికాడ కూడా పోలీసు వాళ్ళు వచ్చి చూసుకుంటారు. సరే ఆ ఇల్లుని చెప్తూ చేపిస్తాం, ఆ ఇల్లు ఈమె పేరు మీద రాపిచ్చేసేసుకొని డబ్బులన్నా తీసుకుంటాం. ఓకే అట్లే చేద్దాం. అర్థమవుతుంది? ఓకే బాబు. నువ్వు మంచి మర్యాదగా 1 మహిళల పైసలు ఎట్లా తీసుకున్నా డబ్బులు అట్లా ఇచ్చేయాలి రా ముండా. ఎన్ని 7 లక్షలు అంతేనా? 7 లక్షలు. సరే 1 మహిళ టైం ఇవ్వండి, 1 మహిళలో నీ 7 లక్షలు తెచ్చి కానీ ఇచ్చేస్తా. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఓకేనా? ఓకే నువ్వు ఇస్తా అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావు, రికార్డ్ అవుతుంది. సరే మళ్ళీ రేపటి రోజు నేను ఇస్తా నేనేడన్నా ప్రూఫ్ ఉందా అది అని అనగలవు. లేదు లేదు ఇస్తా. చెప్తున్నా కాక, మంచిగా చెప్తున్నా, ఇస్తా ఇస్తా. విను. ఓకేనా? నేను ఒకవేళ నువ్వు వినకపోయినావు అనుకో, నేను చెప్తున్నా చిన్న చిన్న పిల్లల్ని మనమరాళ్ళు ఉన్నారేమో, అందరి భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. నువ్వే నాశనం చేసినావు అవుతావు. అర్థమవుతుందా? ఇస్తా బాబు రాపిచ్చి. ఇట్లా మోసం చేసి బతకొద్దురా, అడగ తిని బతకాలి. ఇప్పుడు పోతారు ఇట్లనే మా వాళ్ళు తింటే నాశనం అయిపోతారు. మా వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళతో ఉండిపోను. నేను వస్తున్నాపా, ఆ ఫోన్ తీసుకో. మా వాళ్ళు ఉంటారు చూడు కింద, ఎడికన్నా పోగల్లో మళ్ళా నువ్వైనా ఎడికి పోతాయి. ఆడ గేట్ కాడ మా వాళ్ళు ఉంటారు ఆల్రెడీ. ఆడుండు అడుగు చూడు ఎంత కిలా, ఎంత లంగా ఉన్నాడు ఆడు. నేను కెమెరా తీసిన అనగానే ఒక్క మాట, కెమెరా తీసిన ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. ఆడు దెంగిపోయినాడు కదా, ఫ్రీగా వచ్చిన పైసలు కదా, వాడు కష్టపడే కాదు కదా, కష్టం విలువ పడ్డలకు తెలుస్తుంది దాని విలువ. చిన్న నా డబ్బులు ఇప్పించేట్టుగా నీకు పుణ్యం ఉంటుంది అన్న, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. నా కొడుకుకు పేద పరిస్థితి, పిల్లలకు చదువులకు అయితే దేనికన్నా అయితే అని చెప్పేసి నేను కష్టపడ్డా, నేను వ్యభిచారం చేసి సంపాదించుకునే, నేను ఒకరిల్లు దోసుకురాలి ఒక సొమ్ము తినలేనన్న, నా ఒళ్ళు అమ్ముకొని బతికిందాన్ని. ఆ దొంగ సచ్చిన లంజోడికి వచ్చి నన్ను మోసం చేసి డబ్బులు తీసుకువేయండి. జర ఇప్పి నాన్న నీకు దండం పెడతా, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో తండ్రి. నేనున్నా కదా, మీ పైసలు మీకు వస్తాయి. మీరు ఇప్పిస్తారన్న నమ్మకంతో మీ దగ్గరికి వచ్చిన పైసలు నీకు వచ్చేసినాయి అని అనుకో, నీ పైసలు నీకు వచ్చేసి. వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నాడు, వాడు మాట కరెక్ట్ లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏం చేద్దామంటే పోదాం పిఎస్కి పోదాం, ఆయన తీసుకొని పోయి కేసు పెడదాం. ఇట్లా అయ్యింది, ఇది పరిస్థితి, ఇది వీడియో అని చెప్పి చూపిద్దాం. చూపించిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ముసలోడు కాబట్టి ఆయనకి ఏం చేస్తారు, టైం అడుగుతాడు. ఇస్తా అంటుండు, ఇయ్యని అంటలేడు, ఇస్తా అంటుండు కాబట్టి ఒక ప్రూఫ్ ఉంది. పోలీసు వాళ్ళు కేసు రాసుకుంటారు, ఈ టైంకి ఇస్తా అని చెప్పేసి అన్నట్టు ఒకటి రాసుకుంటారు. రాసుకున్న తర్వాత పోలీసు వాళ్ళే ఏం చేస్తారంటే, ఏ ఊర్లోనైతే ఇల్లు కడుతున్నాడో ఆ పోలీస్ స్టేషన్ కన్నా, లేకపోతే మనమన్నా ఆ ఊరికి పోదాం, లేకపోతే మీరన్నా ఆ ఊరికి వెళ్ళండి. ఒకవేళ వస్తే నేను వస్తాలే, పక్క మీతో వస్తా, లేకపోతే ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళే ఒక పోలీస్ ఆయన ఇచ్చి మీకు పంపిస్తారు. ఏదైనా చేయాలన్నా మాకు చదువు రాదు, మాకేం తెలియదు, మీవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి, మీరు ఇప్పిస్తారన్న నమ్మకం ఆశతోని మీ మీదకి వచ్చినాము. కష్టపడ్డ పైసలు నాన్న మాకు. ఆ ఇల్లు చూసి అలా బిడ్డలు కొడుకులతో మాట్లాడి మనకు పైసలు అనేవి వచ్చేస్తాయి. నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు మా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, ఇంకో పోలీసు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏం కాదు, మా వానికి చిన్న పిల్లలు మా దగ్గర ఏం లేదు పరిస్థితులు మంచిగుంటే మేము ఇలాంటి చేయం కదా, లేకనే కదా మరి మా పిల్లలకు అయితే అని చెప్పేసి. మా వాడి పరిస్థితి కూడా బాగాలేదు, పిల్లల చదువులకో పెళ్ళిళ్ళకో దేనికో దానికి మేము చచ్చినా బ్రతికినా మా వాళ్ళు ఇట్లా వేసిరు అన్నది, మా నాన్న వేసిపోయింది అనేది వాళ్ళకి ఒకటి ఇది ఉంటుంది అన్నట్టు అంతే ఆధారం. కానీ మేము పెట్టే లక్షలు కూడా వాళ్ళ పెద్ద బిల్డింగులు కట్టారు, అంతే ఏదో వేడిలకు సన్నీళ్ళు తోడు అన్నట్టుగా చేస్తున్నాము అంతవరకే. కానీ ఏం ఎల్లకలా మనం బ్రతకం కదా, మేము చేస్తా రేపు వేసుకపోతానా, ఓని చేసిపోతా చెప్పండి, మన పిల్లలకే అవుతుంది కదా ఏదైనా. సో గైస్, మీరు నాకు ఈమె దాంట్లో నచ్చింది ఏంటంటే, నేను ఈమెకి ఈ కేసు చేస్తాను ఒప్పుకోవడానికి మెయిన్ కారణం కూడా నాకు ఇదే నచ్చింది. ఆమె సంపాదించిన పైసలు అవి ఎట్లన్నా సంపాదించినాయండి, అది ఏ విధంగా సంపాదించినండి. కానీ ఆమె చాలా కష్టపడ్డది, దాంట్లో చాలా నరకం అనుభవించింది. కానీ ఆ పైస కూడా ఆమె అనుభవించాలనుకోవట్లేదు. ఆమె పైసలు కూడా తీసుకొని నా కొడుకు ఎట్లాగో నన్ను దేక్తలేడు, నా కొడుకులు ఎవరైనా చిన్న పిల్లలు కొడితే వాళ్ళ పేరు మీద వేసేస్తే వాళ్ళ చదువుకు అవుతుంది అనే గొప్ప ఆలోచనతో ఈమె పైసల్ని సేవ్ చేసి ఆ పైసలు వాళ్ళకి వేద్దామని చెప్పేసి అనుకుంది. కానీ ఆ పైసల్ని వాడు వచ్చి దొంగతనం చేసిండు. కానీ నాకు ఈమె దాంట్లో నచ్చింది అదే. నాకు
చిన్న పిల్లల కోసము పైసలు సేవ్ చేసింది, అలా కొడుకు పిల్లల కోసం పైసలు సేవ్ చేసింది. మా కొడుకు కూడా తాగుతాడు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాడు తాగుపోతాడు. రేపొద్దున వానికి ఏమైందో తెలియదు. ఆడపిల్ల ఆమె ఎక్కడ బాధపడుతుంది, భర్త లేక మేమే బాధపడుతున్నాం. రేపు మా కొడలు కూడా అంతే కదా, మరి ఆ పిల్లలకు కూడా ఏదన్నా ఒక తోడు ఉంటది అవుతుంది కదా. నిజంగా అమ్మా, నీకు నేను చెప్తున్నా కదా, అట్లా చేసుకొని మేము ఇన్ని బాధలు పడి కడుపు మార్చుకొని కూడా తినకుండా తాగకుండా 3 పూటలకు 1 పూట తిని అట్లా చేసుకున్నాం పిల్లల కోసం. ఈ ఫాల్తు ముండాడికి వచ్చిండు, అవలాలని చోటుకొచ్చి మోసం చెప్పి నన్ను మోసం చేసిపోయిండు. ఇగో నేను ఏమంటున్నా అంటే, నేను ఒక మాట చెప్పాను, తప్పుగా అనుకోకండి. మీరు ఇప్పటిదాకా ఏదైతే చేసిర్రో ఇప్పుడు మానేయండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. మీకు పైసలు వచ్చిన దాని తర్వాత మీరు ఏం చేయండి అంటే, వాడు ఒక 7 లక్షలు ఇస్తాడు, ఇంకా 3 లక్షలు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఒక షట్టర్ ఎక్కడన్నా నేను మీకు ఇప్పిస్తాను. ఆ షట్టర్లో ఏదన్నా ఒక చిన్న కిరాణా షాప్ వేసుకొని, ఆ పుణ్యం చేసుకొని, కిరాణా షాప్ వేసుకొని, మీ దగ్గర ఆల్రెడీ డబ్బులు మాకు ఉంటాయి, చదువు లేదు, జాబులు రావు, కిరాణా షాప్ వేసుకొని మీరు మంచిగా ఉండండి. ఈ పని వద్దమ్మా, మీరు చెప్పిందే ఇంటనా. ఎందుకంటే మంచిది కాదు, ఈ రూట్ మంచిది కాదమ్మా. ఎందుకంటే ఒకడు తాగుబోతాడు వస్తాడు, ఒకడు సైకోవాడు వస్తాడు, ఒకడు కొట్టేటోడు వస్తాడు. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యిందొచ్చు. ఈ విధంగా ఉంటారు, మన ప్రాణానికి గ్యారంటీ ఉండదు. అదేదో సరే చిన్న డబ్బులు మాకు ఇప్పించండి, అదేదో మీరు ఇప్పిస్తుంటారు వచ్చేటారు, ఆడ ఇంత ఉప్పు మిరపకాయ అమ్ముకొనైనా బతుకుతాం. డన్. సరే అమ్మ, మీరు ఇంకెళ్ళండి. నేను ఒకసారి నేను కొంచెం మాట్లాడేసి నేను వచ్చేస్తాను. వాడు మాత్రం బేకారోడు నన్ను, వాడు పైసలు మాత్రం మీ పైసలు వచ్చే బాధ్యత నాది, నేను ఇప్పిస్తా. చేతులు పట్టుకున్నాక, చేతులు కాదు కాళ్ళు అనుకోండి. అమ్మ మీరు అట్లా అనకండి, నేను ఇంకా మీకే చేతులు జోడించాలి. ఇప్పుడు మాకు డబ్బులు ఇప్పిస్తే మాకు దేవుడు మీరే నాన్న. అమ్మ అట్లేం లేదమ్మా, నీకు డబ్బులు ఎట్లయినా వస్తాయి, నువ్వేం టెన్షన్ తీసుకోకు. నీకు నేనున్నా, మీరు కొంచెంసేపు వెళ్ళండి, నేను మాట్లాడతా, వచ్చి మాట్లాడతా. సో గైస్ చూసిరు కదా, ఆమె ఎంత గ్రేట్ అని నాకు అనాలనిపిస్తుంది. అంటే చాలా గ్రేట్ ఆమె. అంటే ఆమె ఇంత కష్టపడుకుంటా కూడా, అంత నరకం అనుభవించుకుంటా కూడా చిన్నపిల్లల కోసం ఆలోచించి చిన్నపిల్లల పేర్ల మీద వేస్తాను అని చెప్పేసి అని అంటుంది. ఇంకో మాట ఏమన్నది ఆమె లాస్ట్కి, వాళ్ళ కొడుకుకి ఏమన్నా అయితే వాళ్ళ కోడలు ఏమైపోతుంది అని ఆలోచిస్తుంది ఆమె. ఇవాళ రేపు కోడలు ఏమైపోతే ఏంది, ఎటన్నా జావని కోడలు అనే అత్తలు ఉన్నారు, కానీ ఈమె కోడలు గురించి కూడా ఆలోచిస్తుంది చూడు. కొడుకుకి ఏమన్నా అయితే కోడలు గురించి కూడా ఆలోచిస్తుంది చూడు. అంటే కోడలికి కూడా ఇట్లాంటి పరిస్థితి రాగలదేమో, నాలాంటి పరిస్థితి రావాలదేమో అని ఆలోచిస్తుంది చూడు. అక్కడ నిజంగా ఆమె చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ఆమెకు. అసలు నాకు నిజంగా చాలా ఆమె చాలా మంచి క్యారెక్టర్ ఆమెది. సో పరిస్థితులు బాగలేక రూట్లోకి వెళ్ళింది ఆమె, అంతేగాని ఇంకా దేనికోసమో అని కాదు. సో ఇది పరిస్థితి. సో ఆ ముసలైన ఏ విధంగా మాట్లాడిండు, ఏ విధంగా స్కామ్ చేయాలని చూసిండు అనేది మీరు చూసినారు కదా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతవరకు అయితే అంతవరకు వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆ ముసలైన మీద, ఆ అమ్మగారి మీద అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.